అధికారంలోకి వచ్చి కరెక్ట్గా 3 నెలలు కూడా దాటకముందే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి సర్కార్ తీవ్రమైనటువంటి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కొంటుంది. రాష్ట్రం ఆ చివరి నుంచి మొదలెట్టి ఈ చివరి వరకు కూడా ఏదో అంటే బానిసత్వం, ప్రతిదానికి బానిసత్వం చేసే బానిసల గురించి అంటలేను, ఓవరాల్గా జనం గురించి మాట్లాడుతూ ఉన్నా. వాళ్ళల్లో అయితే చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. కారణాలు కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి ఎందుకు అని చెప్పి. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కరపత్రికలు, టీవీ ఛానళ్ళు, సాయంత్రం అయితే డిబేట్లు పెట్టే కొందరు జోకర్లు ఎంత డైవర్ట్ చేద్దామనుకున్నా, ఎన్ని ఇష్యూస్ మాయం చేద్దామనుకున్నా, బొమ్మకు మరోవైపు చూపించడానికి అంత బరి తెగించిన వాళ్ళు లేకపోయినా నిజాలు చెప్పడానికి బొమ్మకు మరోవైపు డెఫినెట్లీ 2024 ఇది. అటువైపు కూడా బొమ్మకు మరోవైపు కూడా నిజాలు చెప్పే టీమ్స్ కూడా ఉన్నాయి అందులో అయితే ఉన్నాడు. ఈ క్రమంలో ఏం జరుగుతుందో ప్రజలకు కూడా తెలుసు కదా క్షేత్రస్థాయిలో. సో అందుకని చెప్పి తెలుగుదేశం పార్టీ సొంత ఛానల్గా భావించడమే ఉంది లేదు, సొంత ఛానల్ అనబడే వారాంత పలుకులైన వీకెండ్ కమెంట్స్ రాశారు. ఈరోజు వీకెండ్ కమెంట్స్ రాశారు ఆయన. ఏమని అందరికీ అర్థమవుతుంది, ఆయనకు అర్థమైంది. అందుకని చెప్పి ఆయన ఏం చెప్పదలుచుకున్నారు, చంద్రబాబు, మీ మంత్రులు, మీరు, మీ ఎమ్మెల్యేలు, మీ కార్యకర్తలు భ్రష్టు పట్టించేస్తున్నారు క్షేత్రస్థాయిలో. ఎక్కడ చూసినా అరాచకం రాజ్యం వెళుతుంది, దోపిడీ రాజ్యం వెళుతుంది, విచ్చలవిడితనం ప్రదర్శించేస్తున్నారు, వ్యవస్థలను దుర్మార్గంగా వాడుకుంటున్నారు. ఎమ్మెల్యే భార్యలు పోలీసులందరినీ పిలిపించి కేకులు ఎందుకు వేస్తున్నారు, పోలీసులందరూ ఎందుకు ఉత్సాహం చూపెడుతున్నారు, ఏడ పాత సినిమాల్లో కూడా చూడము. చాలా దారుణంగా వ్యతిరేకత పెరిగిపోతూ ఉంది. ఇదంతా చెప్పాడు ఆయన. ఇదంతా చెప్పి డైరెక్ట్గా చెబితే బాగోదు కదా, అందుకని ఆయన ఏం చేస్తాడంటే, ఏం చెప్పాడంటే, చంద్రబాబు అదిగో జగన్మోహన్ రెడ్డి ఇట్లే చేశాడు, మళ్ళీ అక్కడికే రావాలి కదా, జగన్మోహన్ రెడ్డి ఇట్లే చేశాడు, అందుకని అధికారం నుంచి పంపించేశారు, ఇప్పుడు మీ వాళ్ళు కూడా అందరూ ఇట్లే చేస్తూ ఉన్నారు. ఇలాగే కొనసాగింది అనుకోండి, తలబగలు కొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏమి అని చెప్పి జనాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని 29లో తెచ్చుకుంటారు. మీ వయసు అప్పటికి 78 సంవత్సరాలు వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ ప్రతిష్ట కనుక మసకబారిపోయి అప్పుడు మీ వయసు కూడా అయిపోతే తర్వాత చేయడానికి ఏముండదు. జగన్ అధికారంలోకి వచ్చేసిందంటే ఇక మళ్ళీ దూల తీరిపోతుంది అనే విధంగా చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఏంటి, దారుణాలు జరుగుతున్నాయి, దుర్మార్గాలు జరుగుతున్నాయి, వ్యవస్థలు నిర్వీర్యమైపోయి దోపిడీ జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా విచ్చలవిడితనమే ఉంది అని చెప్పి చెబుతున్నాడు. చెప్పి మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి అదిగో మీరు కానీ ఆయనలాగే చేస్తున్నారు, మళ్ళీ ఆయనే వస్తాడు చూడు 29లో అని చెప్పి చెబుతున్నారు. అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో విధంగా అంగీకరించినట్లే కదా తెలుగుదేశం పార్టీ సొంత మీడియాని, సొంత కరపత్రిక, సొంత టీవీ ఛానల్ని. రాష్ట్రంలో దుర్లభమైన పరిస్థితి ఉంది, విచ్చలవిడితనం ఉంది అని చెప్పి అంగీకరించినట్లే కదా. సరే, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తిప్పితేనే కాసింత సాటిస్ఫాక్షన్ అవుతుంది కాబట్టి చాలా తిప్పుకుంటూ వచ్చారు. అందరికీ తెలుసు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన విషయం కాదు. లాస్ట్ 3 నెలలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది, ఏం చేయాలో దిక్కు తెలియట్లేదు అని. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని చెప్పి అందరికీ తెలుసు. వీళ్ళ మంత్రులు అట్టర్ ఫ్లాప్ అని చెప్పి 3 నెలలు అందరికీ తెలుసు. పనితీరు మెరుగుపరుచుకుంటే ప్రజల నుంచి ఇక డైరెక్ట్ తిరుగుబాటు రాకుండా కొంతవరకైనా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారేమో. లేదు అంటే రాబోయే రోజుల్లో సమాధానం వీళ్ళకే కనిపిస్తుంది.